అండి ప్రొఫైల్ ఎల్ఈడి స్ట్రిప్ 2 ముక్కలు మిగిలినాయండి. మనకైతే లెంత్ సరిపోలేదని చెప్పేసి ఇదిగోండి ఇది ప్లస్ అటు మైనస్. దీనికొసకైతే వైర్ ముక్కలు ఉన్నాయి, కానీ మనకు లెంత్ సరిపోలేదని చెప్పి దీన్ని సోల్డరింగ్ చేస్తున్నాను. ఈ సోల్డరింగ్ ఎలాగేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనం అక్కడ స్టిక్కర్ ఉంటుంది తిప్పుకొని ఆ చెక్క మీద అంటించుకొని ఇదిగోండి ఈ స్ట్రిప్ ముక్కను చూసారు, దీనికి 2 వైపులో వైర్ ముక్కలు లేవు, కానీ మనం దానికి సోల్డరింగ్ చేయాలి. దీనికి కూడా మనకి ప్లస్ మైనస్ చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్ మైనస్ అండి. అలాగే మనకి కొసకి అవతలకి తిప్పామనుకోండి మైనస్ వైపు ప్లస్, ప్లస్ వైపు మైనస్ వస్తుంది. ఈ మాత్రం చూసుకొని మీరు సోల్డరింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన మెటీరియల్ సోల్డరింగ్ రాడ్, లెడ్, పేస్ట్ అండి. మేమైతే పేస్ట్, లెడ్, సోల్డరింగ్ రాడ్ అంటాం, మరి మేమంటారో నాకు తెలీదు. కానీ ఇదిగోండి ఈ విధంగా మనం ఇదిగోండి జాయింట్ ఇది, ఈ జాయింట్ని ఆ జాయింట్ వరకు కాపర్ కింద కనబడుతుందండి. ఆ కాపర్ దగ్గర అంటే ప్రతి 3 బల్బులకి ఒక కత్తిరి మార్క్ వస్తుందండి, అక్కడ కట్ చేసుకొని మనం ఇలా వెల్డింగ్ చేసుకోవాలి సోల్డరింగ్. ఇదిగోండి ఈ విధంగా సోల్డరింగ్ చేస్తున్నానండి చూడండి. ఎవరైనా సరే మీకు ఇంకో 2 ముక్కలు మిగిలిన అనుకోండి సోల్డరింగ్ చేసుకోవచ్చు. అక్కడ వైర్ ముక్కలు లేకపోతే వైర్ ముక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు మెయిన్ ఇదిగోండి ఇది డ్రైవ్ అండి. ఇది దీనికి ప్లస్కి ప్లస్ పెట్టుకోవాలి, మైనస్కి మైనస్ పెట్టుకోవాలి. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చిన తర్వాత అండి కనెక్షన్ ఇస్తాను చూడండి వెలుగుతుంది. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇదైతే ఎల్ఈడి 240 ఎల్ఈడి స్ట్రిప్ అండి. చూడండి ఇదిగోండి వెలిగింది. ఇది DC 12 volts వెళ్తుంది కాబట్టి మనం పట్టుకున్న షాక్ కొట్టదండి. అలాగే AC పవర్లో డైరెక్ట్గా పెడితే స్ట్రిప్ మొత్తం కాలిపోతుందండి. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.